నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం. మూలల గుట్టలో వెదురు మొక్కల ప్లాంటేషన్ను ప్రారంభించిన జోగినపల్లి సంతోష్రావు, మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి మొక్కలు నాటిన నేతలు ఆదివాసీ కళలను భావితరాలకు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడి. బీసీ బంద్కు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ. బంద్కు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి జోగురామన్న, రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్లకు చిత్తశుద్ధి లేదని ధ్వజం. చివరి దశకు చేరుకున్న మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ. ఈ నెల 18 వరకే దరఖాస్తులను అందించేందుకు అవకాశం. డ్రా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. అటవీ సంపదను సంరక్షించడంతో పాటు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేసేలా తమ వంతు కృషి చేస్తున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ములాలగుట్ట గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా వెదురు మొక్కలను నాటారు. మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన అతిథులకు సంస్కృతి ప్రకారం తిలకం దిద్ది గుస్సాడి నృత్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అతిథులు గుస్సాడి టోపీలను ధరించి నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మొక్కలు నాటిన అనంతరం ఆదివాసీలతో పలు అంశాలపై చర్చించారు. మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కొలాం సేవ రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు, నేతలు మెట్టు ప్రహ్లాద్, నారాయణ, యూనుస్ అక్బానీ, గన్రత్ రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అంతరించిపోతున్న ఆదివాసీ కళలను కాపాడేందుకు వెదురు మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ములాలగుట్టకు చెందిన రావుజీ పటేల్ తనకున్న 10 ఎకరాల పొలంలో వెదురు చెట్ల పెంపకానికి 5-6 ఎకరాలు ఇవ్వడం అభినందనీయమని, ఆదివాసీల హస్తకళా నైపుణ్యానికి అవసరమైన ముడి సరుకులు అందుబాటులో లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. 3 ఏళ్ల పాటు మొక్కలను సంరక్షించనున్నట్లు తెలిపారు. రావుజీ పటేల్ గారు 5 ఎకరాల భూమిని తను దానం చేయడం జరిగింది. అందులో బ్యాంబూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. తనకున్న 10 ఎకరాల్లో 5 ఎకరాలు తను దానం చేసి మాకు ప్లాంటేషన్ చేయమని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రకృతితో మమేకమై ప్రకృతి మీదనే ఆధారపడి ప్రకృతితో జీవిస్తున్న ఈ తెగకి మా వంతు సాయంగా మేము ఈ ప్లాంటేషన్ చేసిస్తున్నాము. అయితే దీన్ని చేసివ్వడమే కాకుండా రాబోయే 3 సంవత్సరాలు దీన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నాము. అలాగే ఈ తెగకు సంబంధించి వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా 8-10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల అడవుల్లో వారికి సంబంధించిన బ్యాంబు దొరకడం లేదు. అయితే వారి కళలను, వారి సంస్కృతిని, వాళ్ళ సాంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గనీయకూడదు. వాటిని సంరక్షించే బాధ్యతలో భాగంగా మేము ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది మా పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకుంటాము. ఈ జాతి తెగనే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా వివిధ రకాల ట్రైబ్స్కి మేము చేయగలిగే ప్రతి సాయం మా తరఫు నుండి అందుతుందని ఈ సందర్భంగా జోగురామన్న గారికి, ప్రణయ్ గారికి, మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంతకుముందు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ హస్తకళలతో నైపుణ్యాలను ప్రదర్శించాలనుకునే ఆదివాసీలకు ముడి సరుకులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, వెదురు పెంపకానికి ప్లాంటేషన్కు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనాదిగా వస్తున్న కళను కాపాడే ప్రయత్నంలో భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. హస్తకళలతో అభివృద్ధి చెందాలంటే ముడి సరుకు అవసరం. ముడి సరుకు లేకపోతే ఇలా పాపం వాళ్ళు ఎంత హస్తకళల నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా రా మెటీరియల్ లేక, ముడి సరుకు లేక ఉన్నటువంటి అటవీ సంపద నశించిపోయి, ఒకప్పుడు ఆదిలాబాద్ అడవుల్లో ఎక్కడ చూస్తే అక్కడ బొంగు. ఆ బొంగే ఇప్పుడు కనబడతలేదు. అది నశించిపోయింది, నాశనం అయిపోయింది. అందుకొరకే ఇలా వారికి హస్తకళలు ఉన్నా, వారికి ఎంత నైపుణ్యం ఉన్నా, వారి హస్తకళలతోటి ఇటువంటి ఆర్థిక అభివృద్ధి కావటానికి, ఇవి చేసుకోవటానికి అవసరం ఉన్నప్పటికీ కూడా ముడి సరుకు లేకపోవడం వల్ల ఆ జాతి వెనుకబడిపోయిందని చెప్పి ఇక్కడ నేనే అప్పుడు జిల్లా పరిషత్ సభ్యునిగా ఉన్నప్పుడు డేరాడూన్కు ఇక్కడ ఉన్నటువంటి రావుజీ పటేల్ గారిని ములాలగుట్ట నుంచి పంపించడం జరిగింది. ఇవాళ వారు చాలా అనేకమైనటువంటి వృత్తి చేతితోటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకొరకే ఇవాళ ఎన్విరాన్మెంట్ ఇవాళ ఏమైంది, వాతావరణం అంతా చెడిపోయింది. ప్రకృతి
పర్యావరణం మరి ఇలా అంతరించిపోతుంది, కలుషితమవుతుంది. ఈ కులాం జాతి ఆదివాసుల జాతులే అంతరించిపోతున్నాయి. ఈ అడవుల ఉత్పత్తులతోటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆ ఉత్పత్తులను వాడుకొని, రా మెటీరియల్ని వాడుకొని వాళ్ళు ఎంతో మంచిగా జీవనోపాధి గడిపినారు. ఇలా వాళ్ళ సంస్కృతి పోతుంది, వాళ్ళ ఆచారాలు పోతున్నాయి. ఆ సంస్కృతిని ఆచారాన్ని బతికిస్తూ వారి జీవనోపాధిని పెంచడానికి కొరకు, ఆర్థికంగా అభివృద్ధి కావడానికి కొరకు హస్త కళాకారులకు ఇలా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా అయితే ఈ కార్యక్రమం తీసుకున్నామో తప్పకుండా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇవి జరుగుతాయి. పర్యావరణం కాపాడుకుంటాం. అట్లనే మళ్ళీ వాళ్ళకు రా మెటీరియల్ ఎంతైతే అంత ఇక్కడనే దొరుకుతుంది. అందరూ ఇలా ఆదిలాబాద్ మార్కెట్లో చాలా అమ్ముకుంటే కూడా డిమాండ్ ఉంది. రావుజీ పటేల్ గారు చెప్తారు, వారు చిన్న చిన్న పెన్నులు పెట్టడానికి స్టాండ్లు కానీ కుర్చీలు కానీ చాలా బాంబుతో చేసిండు ఆయన. అట్లా ఇలా సంతోషరావు గారికి ప్రత్యేకంగా మేము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఆదిలాబాద్ నియోజకవర్గ వాసిగా, ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా నేను తప్పకుండా వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. రాజకీయ లబ్ధి కోసమే బీసీలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాడుకుంటున్నాయని, రిజర్వేషన్లపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీసీ బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేయడంలో విఫలమై బంద్కు మద్దతు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అటు బీజేపీ పార్టీ ఎంపీలు ఏ రోజైనా రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. బీసీ బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్న ఆయన బంద్ విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఈ రోజు వరకు హైకోర్టులో గవర్నమెంట్కు చెంపదెబ్బ, సుప్రీంకోర్టులో కూడా చెల్లుమని చెంపదెబ్బ వచ్చింది. ఆ తర్వాత రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపటి బంద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తన సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. ఈ బంద్కు సంబంధించినటువంటి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతి అది చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, చిన్న కిరాణా కొట్లు కావచ్చు, చాయ్ కొట్టు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, ఏదైనా కూడా వ్యాపారమే. దయచేసి ఏదో జనాభాలో 130 కోట్లలో భారతదేశంలో 60% పైన ఉన్నటువంటి బీసీల సమస్య ఏ ఒక్క కులంది కాదు, ఏ ఒక్క మతంది కాదు, ఇది బీసీల సమస్య. మరి 60% జనాభా బీసీల జనాభా ఉంది కాబట్టి ఇది బీసీల సమస్య. దీంట్లో అందరూ సహకరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తాము. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 18న చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్కు వివిధ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. గురువారం పలు సంఘాల నేతృత్వంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తమ మద్దతును ప్రకటించాయి. ఇందులో భాగంగానే బీసీ బంద్కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బీసీ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ యొక్క బంద్కు, రాష్ట్ర బంద్కు భారతీయ జనతా పార్టీ, ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రావాలని, దానికి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలన్నీ కూడా ఆ రోజు రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏవీ పట్టించుకోని కారణంగా
ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా గమనిస్తా ఉన్నారు. అటు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను సాధించేంత వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు ఈ బంద్కు ఎందుకు బంద్ చేస్తున్నామంటే మరి మనం తెలంగాణలో 42% సాధించేంత వరకు బంద్ చేయాలని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు అందరం బంద్ చేస్తున్నాం. మరోవైపు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నేతలు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముదిరాజ్ బంధువులు ఎవరైతున్నారో ఆదిలాబాద్ అక్కడక్కడ చేసినటువంటి బిజినెస్లు ఏవైతున్నాయో వాటన్నిటి మేము బంద్ పెట్టి సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అటు రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల రవికాంత్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని నిరసనలో భాగంగా సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించనున్నామని, బీసీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. డిమాండ్ చేస్తూ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్ పిలుపు మేరకు రేపు తలమడుగు మండలంలో బంద్ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలను కాపాడే సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. సిపిఆర్పై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌక్లోని దుకాణ సముదాయాలలో వ్యాపారస్తులు, వినియోగదారులకు ప్రయోగాత్మకంగా సిపిఆర్ గురించి వివరించారు. రిమ్స్ డైరెక్టర్తో పాటు పలువురు వైద్యులు పాల్గొని సిపిఆర్ ప్రక్రియ అర్థమయ్యేలా వివరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ మటోలియాతో పాటు పలువురు దుకాణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సిపిఆర్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు వచ్చిన 10 నిమిషాలలోపు సిపిఆర్ చేస్తే బాధితుడి ప్రాణాలు కాపాడే ఆస్కారం ఉంటుందన్నారు. మెరుగైన జీవన శైలితో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, ఈ అంశాలను ప్రజలు గమనించాలని సూచించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దినేష్ మోటిల్ ఆధ్వర్యంలో సిపిఆర్ ప్రోగ్రాం జరిపించబడును. మెయిన్ థింగ్ దీని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మాకు 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఒక 1 వీక్ సిపిఆర్ వారోత్సవం ప్రభుత్వం మనకు ఆదేశించింది. లాస్ట్ 13 నుంచి ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ ప్లేస్లో మనం చేస్తున్నాము. మన బస్ స్టాండ్లో అయింది, అంతకుముందు రైల్వే స్టేషన్ అయిపోయింది, రిమ్స్లో చేశాము, ఈరోజు అంబేద్కర్ చౌక్లో చేస్తున్నాము, నిన్న డిబి మార్ట్, సాగర్ మార్ట్లో చేశాము. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే మనము చాలా విషయాలు విన్నాము. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, కానీ ఇది ప్రాణదానం కింద వస్తుంది. సిపిఆర్ ప్రోగ్రామ్ నేను అన్ని విధాలుగా రిమ్స్ హెచ్ఓడి అనసూయ, డాక్టర్ హిమాని గారు, మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేంద్ర గారు, మేము మా టీం వచ్చి ప్రతి ఏదైతే ప్రజలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 970-45-71600. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2023లో 2 ఏళ్ల కాల పరిమితితో జిల్లా వ్యాప్తంగా 40 దుకాణాలను కేటాయించగా వారి కాలపరిమితి ముగియడంతో టెండర్లకు ఎక్సైజ్ శాఖ ఆహ్వానం పలికింది. ఇక దరఖాస్తుల స్వీకరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఎక్సైజ్ కార్యాలయం వద్ద సందడి కనిపించింది. చివరి 2 రోజులలోనే 75% వరకు దరఖాస్తులు వస్తాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అయితే దరఖాస్తు రుసుమును 3 లక్షల రూపాయల వరకు చేరడంతో ఔత్సాహికులు కొంత వెనుకడుగు వేస్తున్న అభిప్రాయాలు సైతం వినబడుతున్నాయి. గతంలో 2 లక్షల రూపాయలు ఉన్న ధరావతును మరో 1 లక్ష పెంచడం కారణంగా టెండర్ల ప్రక్రియ కొంత మందకోడిగానే సాగుతోందన్న ప్రచారం వినిపిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 18 వరకు కొనసాగనుంది. కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉండడంతో సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 16వ తేదీ నాటికి మొత్తం 40 దుకాణాలకు గాను 170 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గడువు తేదీ పొడిగిస్తారన్న ఊహాగానాల్లో నిజం లేదని ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించి 23వ తేదీన స్థానిక రత్న గార్డెన్లో డ్రా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. 2025-27 2 ఇయర్స్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ మద్యం పాలసీ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 40 దుకాణాలకు గాను సెప్టెంబర్ 26 నుంచి 18 వరకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి 170 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది టైము. ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉంది 18వ తారీఖు. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఎన్నైనా అప్లికేషన్స్ వేసుకోవచ్చు. ఈసారి ఏంటంటే ఒక పర్సన్ ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి డ్రాలో వస్తే ఎన్ని షాపులైనా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎక్కువ అప్లికేషన్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దీనికి 23వ తారీఖు నాడు రత్న గార్డెన్స్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా డ్రా తీయడం జరుగుతుంది. ఆదివాసీ గ్రామాల్లో దండారి ఉత్సవాల శోభ నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివాసీలు సంబరంగా జరుపుకునే ఉత్సవాలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని పూనగూడ గ్రామస్తులు బోత్ మండలం పాట్నాపూర్ గ్రామ గుస్సాడిలకు ఆతిథ్యం ఇచ్చారు. సామూహికంగా గుస్సాడి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తమ పూర్వీకులు అందించిన ఆచారాన్ని పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నట్లు గ్రామస్తులు సిడం మాధవ్ తెలిపారు. సాంప్రదాయాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియచెప్పేలా వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ కుమ్ర గంగాధర్, జ్ఞానేశ్వర్, ఛత్రపతి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. మా దండారి ఉత్సవాలు ఆగస్టు నుంచి ఈ అక్టోబర్ అంటే పుష్యం అమాసం దాకా నడుస్తాయి. కాబట్టి ఈరోజు దండారి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈరోజు మా ఊరికి బోత్ మండల్ పట్నాపూర్ గ్రామానికి చెందిన మా ఆదివాసీ బంధువులు రావడం జరిగింది. ఎందుకంటే
వాళ్ళు మేము మా సంప్రదాయం ఎట్లా అంటే ప్రతి అనాది కాలం నుంచి తాతల ముత్తాతల నుంచి వచ్చిన మా పండుగ ఇది దీపావళి పండుగ. ఎప్పుడైతే వేరే ఊరికి వచ్చిన వాళ్ళ అన్నలకు అతిథి మర్యాదలు ఇచ్చి వాళ్లకు బాగా ప్రేమతో చూసి వాళ్ళు ప్రతి ఒక్కట సంబంధం మేము ఏర్పాటు చేస్తాము. మళ్ళీ ఇంకా మా ఏత్మసూర్ దేవతలు తాతల ముత్తాతల కాలం నుంచి చేస్తున్నాం. ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని, పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని బేలా మండల ప్రత్యేక అధికారి మనోహర్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి పాఠశాలను సందర్శించారు. వంటగదులు పరిసరాలను పరిశీలించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపల్ రంగన్నను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని, పరీక్షల భయం పోగొట్టేలా వారిని ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధులకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక్కడున్న పరిసరాలని కానీ లేదా టాయిలెట్స్ కానీ, కిచెన్ రూమ్ కానీ, స్టోర్ రూమ్ కానీ, లేదా డైనింగ్ హాల్ కానీ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. అన్నీ నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే వంటల్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు శుక్రవారం కావున నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ కర్రీ, వెజ్ వాళ్ళకి సాంబార్ చేయడం జరిగింది. తర్వాత వారితో పాటు మేము కూడా భోజనం చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇలాగే ప్రతిరోజు మెయింటైన్ చేయడమని హెడ్ మాస్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కోటి వత్తుల కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ఈ నెల 27న స్థానిక డైట్ మైదానంలో నిర్వహించనున్నట్లు కార్తీక దీపోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు గండ్రస్ సంతోష్ తెలిపారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వేద పండితుల సమక్షంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గణేష్ వర్మ, వేణు, సంతోష్, రాజేశ్వర్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు సోమవారం నుంచి నిర్వహించే కార్తీక కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు శ్రీ 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 యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు పురోహితులు రావడం జరుగుతుంది. అలాగే ఈ కోటి వత్తుల కార్తీక దీపోత్సవం అనేది దంపతుల సహకారంలో సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామి కృపకు పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మా అన్నదాన ప్రసాద కార్యక్రమాలతో పాటు కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని కమిటీ వారు దగ్గరుండి మహిళలకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి భగవద్బాంధవులందరూ, ఆదిలాబాద్ పురప్రముఖులందరూ అన్ని వయసుతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి పురోహితులు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పురోహితులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్తీక కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమానికి ప్రవచనాలు, అలాగే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భగవద్బాంధవులందరూ కూడా సద్వినియోగం చేసుకుని 27 సోమవారం నుంచి 1 నవంబర్ వరకు పాల్గొనాలని చెప్పి కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం. మూలల గుట్టలో వెదురు మొక్కల ప్లాంటేషన్ను ప్రారంభించిన జోగినపల్లి సంతోష్రావు. మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి మొక్కలు నాటిన నేతలు ఆదివాసీ కళలను భావితరాలకు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడి. బీసీ బంద్కు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు. 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ. బంద్కు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి జోగురామన్న. రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్లకు చిత్తశుద్ధి లేదని ధ్వజం. చివరి దశకు చేరుకున్న మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ. ఈ నెల 18 వరకే దరఖాస్తులను అందించేందుకు అవకాశం. డ్రా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.